మీ క్లాస్ రూమ్లో 30-40 మంది స్టూడెంట్స్ ఉంటే ప్రతిసారి ఒకళ్ళకో ఇద్దరికో మాత్రమే ఫస్ట్ ర్యాంక్ లేదా ఫస్ట్ 3 ప్లేసెస్ వస్తున్నాయి. అమ్మా నాన్న తిడితేనో, స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇస్తేనో పుస్తకాలు తీద్దాం, వర్క్ని కంప్లీట్ చేద్దాం, లేకపోతే కనుక తీసేసి క్లాస్లో లెసన్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒకసారి రివైజ్ చేయడం అనేది కంపల్సరీ. అకాడమిక్ ఇయర్లో 8 నెలలు వేస్ట్ చేసేసింది చాలు. ఫిబ్రవరి, మార్చ్ ఆర్ ఏప్రిల్లో చూసుకుంటే మీకు డిఫరెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి, టైం టేబుల్స్ వచ్చేసినాయి. సో ఇక నుంచి అయినా టైం వేస్ట్ చేయడం మానేసి ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి, ఒక టార్గెట్ పెట్టుకోండి. మీ క్లాస్ రూమ్లో 30-40 మంది స్టూడెంట్స్ ఉంటే ప్రతిసారి ఒకళ్ళకో ఇద్దరికో మాత్రమే ఫస్ట్ ర్యాంక్ లేదా ఫస్ట్ 3 ప్లేసెస్ వస్తున్నాయి. ఎందుకో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? లేదు. మీ కాలేజీలో జరిగే ఏ పరీక్షల్లో అయినా ఒకడు లేదా ఇద్దరు మాత్రమే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మీరు లాగింగ్ అవుతున్న వాళ్ళల్లో, దట్ ఈజ్ వెనకబడుతున్న వాళ్ళల్లో ఎందుకు ఉంటున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ఒకళ్ళిద్దరికి మీకు లెసన్స్ పాఠాలు చెప్పే టీచర్లు ఒకటే, సిలబస్ ఒకటే, దేవుడు స్వతహాగా మీకు ఇచ్చిన బ్రెయిన్స్ ఒకటే, ఆ బ్రెయిన్స్లో ఉండే నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఒకటే. ఇలా బయలాజికల్లీ, సైకలాజికల్లీ అండ్ మీరు యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్తో చూసుకుంటే అందరూ కూడా సేమ్ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రమే ఎడ్యుకేషన్లో ఎక్సలెన్స్ ఎందుకు వస్తుంది? మీరు ఎక్కడ లాగింగ్ అవుతున్నారు? దీన్ని ఎప్పుడైనా గమనించారా? గమనిస్తే ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటే ఒక పాయింట్ మీకు క్లియర్గా కనబడాలి. అదేంటంటే వాళ్ళకి మీకు ఉన్న తేడా జస్ట్ ఎడ్యుకేషన్ పరంగా ఉండే ఫోకస్ మాత్రమే. క్లాసెస్లో జరిగే పాఠాలు వినేటప్పుడు, వాటిల్ని ఇంటికి వెళ్ళి రివిజన్ చేసేటప్పుడు, మీ క్లాస్లో పెట్టే ఎగ్జామ్స్లో రిప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళు పెడుతున్న ఫోకస్ మీరెక్కడో లాగింగ్ అవుతున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. లైఫ్లో ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అన్నా లేదా దిగజారిపోవాలి అన్నా అది తన యొక్క థాట్ ప్రాసెస్ మీదే కంప్లీట్లీ డిపెండ్ అవుతుంది. దాన్నే ఆ పర్సన్ యొక్క యాటిట్యూడ్ అంటారు. మీ యాటిట్యూడ్ కష్టపడే తత్వం అయితే, అందరిలో ఎక్సెల్ అవ్వాలి అనేది మీ యాటిట్యూడ్ అయితే, మీ ఆలోచన తత్వం దానికి తగ్గట్టుగా ఉంటుంది. లేదు, ఎలాగో క్లాసులో 30 మందిలో ఒకళ్ళిద్దరికేగా వచ్చేది, నేను పోటీ పడ్డం దీనికి, జరిగేది ఎలాగూ జరుగుతూనే ఉంటుంది, ఎవరైనా ప్రెషర్ చేస్తేనో, అమ్మా నాన్న తిడితేనో, స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇస్తేనో పుస్తకాలు తీద్దాం, వర్క్ని కంప్లీట్ చేద్దాం, లేకపోతే కనుక తీసేసి వేరే యాప్లికేషన్స్లో పార్టిసిపేట్ చేద్దామని ఉన్నంతకాలం మీ ఎడ్యుకేషన్లో ఎక్సలెన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. క్లాస్లో లెసన్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒకసారి రివైజ్ చేయడం అనేది కంపల్సరీ. ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నారనుకోండి, మీకు ట్రావెలింగ్లో కడబడిన ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుండదు. ఈ ట్రావెలింగ్లో మీరు అబ్జర్వ్ చేసే 1-2 ఆబ్జెక్ట్స్ మాత్రమే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తుంటాయి. ఒకసారి వెనక్కి వచ్చి అవి మాత్రమే ఎందుకు ఉన్నాయి, నేను చూడడం అన్నీ చూశాను కదా, మరి అన్నీ నాకు ఎందుకు గుర్తులేదు, ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక పాయింట్ క్లారిటీ వస్తుంది. మీరు వచ్చే దారిలో ఆ 1-2 ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. అవి సంథింగ్ డిఫరెంట్గా కనబడ్డమో, వాటిల్లో ఏదైనా స్పెషాలిటీ ఉండమో, లేదా దాని గురించి మీరు కొంత టైంని స్పెండ్ చేయడమో జరిగింది కాబట్టి అవి మీకు గుర్తున్నాయి. మిగతా వాటి మీద మీరు ఆ ఫోకస్ పెట్టలా. ఎడ్యుకేషన్ కూడా అంతే. మీరు ఫోకస్ పెడితేనే, ఒకసారి విన్నదాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తేనే, రివిజన్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. లేదనుకోండి, అది ఇవాటికి సెకండరీ మెమరీ, రేపటికల్లా ట్రాష్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఏ రోజు విన్న పాఠం అదే రోజు రివిజన్ చేస్తే, దాని మీద అనాలసిస్ చేస్తే, అలానే ఎందుకు జరిగింది అనే థాట్ ప్రాసెస్ మీలో వస్తే అప్పుడు మీ లెర్నింగ్ స్కిల్స్ పెరుగుతాయి, మార్క్స్ బెటర్ అవుతాయి, అండ్ మీ క్లాసులో ఒకళ్ళిద్దరు మాత్రమే ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో వస్తున్నారు చూసారా, వాళ్ళతో పోటీ పడే తత్వం వస్తుంది. అండ్ ఇవాళ పోటీ పడడం స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ రేపటికల్లా నువ్వు వాళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేస్తావు. లేదు, నువ్వు ఇంతే అనుకుని ఎన్నాళ్ళైతే ఉంటావో నీ ఎడ్యుకేషన్ దానిలో ఎటువంటి గ్రోత్ రాదు. ఓకేనా? కాబట్టి ఎగ్జామ్ సీజన్స్ వచ్చేసినాయి.
ఫిబ్రవరి, మార్చ్ ఆర్ ఏప్రిల్లో చూసుకుంటే మీకు డిఫరెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి, టైం టేబుల్స్ వచ్చేసినాయి. సో ఇక నుంచి అయినా టైం వేస్ట్ చేయడం మానేసి ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి, ఒక టార్గెట్ పెట్టుకోండి, టార్గెట్కి తగ్గట్టుగా పాత్వే అంటే ఏ పద్ధతిలో ప్రిపేర్ అవ్వాలి, ఒక ప్రిపరేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి, మీకంటూ ఒక టైం టేబుల్ని డెవలప్ చేసుకోండి. అండ్ దాని ప్రకారం సిస్టమేటికల్లీ ఒక ప్రోగ్రామ్ ప్రకారం డైలీ చదవడం స్టార్ట్ చేయండి. అలా చేస్తేనే మీకు సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది, దాన్ని 1-2 సార్లు రివిజన్ చేసుకోగలరు అండ్ రేపు ఎగ్జామ్స్లో బెటర్గా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ దాకా 10 నెలల టైం పీరియడ్, అకాడమిక్ ఇయర్లో 8 నెలలు వేస్ట్ చేసేసింది చాలు. సో ఇక నుంచైనా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఒక టార్గెట్తో కష్టపడండి, డెఫినెట్లీ దాన్ని రీచ్ అవుతారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్, దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.